అందరికీ నమస్కారం. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త స్థాయి నుంచి కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, వ్యవసాయ కమిటీ చైర్మన్గా, ఇప్పుడు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి పెంట రాజయ్య గారితో మనం మాట్లాడుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సెల్ఫ్. ఐ రిటర్న్ దిస్ గిఫ్ట్ సార్. థ్యాంక్ యూ సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మీరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. చాలా ఏళ్ళ నుండి కూడా మీ రాజకీయ ప్రస్థానం ఉంది. కాకపోతే దాంట్లో గ్రోతింగ్ అనేది కొంచెం తక్కువగా నెమ్మదిగా వెళ్ళిపోయింది అన్నట్టుగా అందరికీ కూడా కనపడుతుంది. అంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు చేస్తున్నటువంటి వ్యక్తులు, మీరు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఈ పదవి మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూసే మంచిర్యాల పట్టణ ప్రజలకు, అదేవిధంగా ప్రజలకు నేను దసరా, అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రతిసారి ఈ ఒక కార్యకర్త స్థాయి నుంచి 1985లో మమతా సూపర్ పవర్ డైరెక్టర్గా, 87లో మున్సిపల్ కౌన్సిలర్గా, 1995లో మున్సిపల్ వైస్ చైర్మన్గా 2000 వరకు, అదేవిధంగా 2006 నుండి 10 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్గా, మరి అప్పటి నుంచి 10 సంవత్సరాలు మధ్యలో కొంత వ్యవధి గ్యాప్ వచ్చినప్పటికీ మొన్న జరిగిన 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్గా నాకు వాస్తవంగా మీరు అన్నట్టు కొంత మున్సిపల్ చైర్మన్ పదవి ఆలస్యమైనప్పటికీ నాకు ఆశయం కూడా మున్సిపల్ చైర్మన్గా చేయాలా, మంచిర్యాల పట్టణ ప్రజలకు కొంత సేవ అందించాలనేది నా కోరిక. ఆ కోరిక నెరవేరడానికి ప్రజలు సహకరించారు, అదేవిధంగా భగవంతుని సహకారం, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరి సహకారం ఉంది. గౌరవ కౌన్సిలర్స్ అందరు కలిసి మెజారిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ గెలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందులో ప్రముఖంగా 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల సుదీర్ఘమైన స్నేహితం ఎమ్మెల్యే గారితో రాజకీయ ప్రస్థానం జరిగింది. దివాకర్ రావు గారితో మీరు అప్పటి నుండి కూడా ట్రావెల్ అవుతూ ఉన్నారు కదా సార్? ఓకే. దాదాపుగా ఈ 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా వారికి అనుబంధం, వారికి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వారి వెంబడి ఉండడం సామాన్యంగా. గతంలో స్వర్గీయ మందవారి నుంచి మరి గ్రామస్తులు స్వర్గీయ కేవి కిషన్ రావు గారి నాయకత్వంలో కూడా పెద్దలు దివాకర్ రావు గారు, అదేవిధంగా నేను కూడా రాజకీయ కార్యకర్తగా జీవితం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇయర్ వచ్చేసి 75-77 నుంచి మేము రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాం. 75 ఒక కార్యకర్తగా, 77లో నేను ఇంకా యాక్టివ్ ఈ పాత మంచంలో కూడా పార్టీల క్రియాశీలకంగా పాల్గొంటూ రావడం జరిగింది. 1981లో ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ కలిసి అప్పుడు కూడా నా పూర్తి సహకారం, పూర్తిగా ఒక కార్యకర్తగా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కౌన్సిలర్. మీరు వ్యవసాయ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడే మీ హయాంలోనే ఈ కొనుగోలు అనేటివి ప్రారంభించారని విన్నాం. అంటే అప్పటి వరకు అది ఎందుకు జరగలేదు సార్, కార్యరూపం దాల్చలేదు? గతంలో ఒక మార్కెట్ చైర్మన్లు ఉన్న చాలామంది మాకంటే ముందు చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఉండిరి. వారు ఉన్నప్పుడు కొంత నడిచినప్పటికీ మధ్యలో ఒక 5-10 సంవత్సరాలు మంచిర్యాల మార్కెట్లో కొనుగోలు లేని మాట మాత్రం వాస్తవం. దాని తర్వాత నాకు 2006 లోపల ఎప్పుడైతే అప్పుడున్న ప్రభుత్వం నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం, పెద్ద దివాకర్ రావు గారితో నా చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఒక రైతు బిడ్డగా నాకు ఒకే ఆలోచన ఉండే, ఈ మార్కెట్ పదవి అలంకారప్రాయం కావద్దు, మనం దానికి ఏదో ఒక న్యాయం చేయాలా, ఇక్కడ కొనుగోలు జరిగే విధంగా పనిచేయాలని ఉద్దేశిస్తున్న పట్టుదల కొద్ది అప్పుడున్న మార్కెట్లో రైతులు పండించిన పత్తి కానీ వడ్లు కానీ కొనుగోలు చేయాలని ఒక దృఢమైన నిర్ణయంతో అప్పుడు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆనాడు ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పత్తి కొనుగోలు, అదేవిధంగా FCI నుంచి ప్యాడీ కొనుగోలు, CCI నుంచి కాటన్ కొనుగోలు కూడా చేసి దాదాపు 100 కోట్లు 3 సంవత్సరాల్లో దాదాపుగా 100 కోట్ల రూపాయల పత్తి మనం కొనుగోలు చేసి రైతులకు సరైన ధర రావడం, అదేవిధంగా మరి ధరతో పాటు వారికి టైంలో కూడా వారికి చెల్లించే విధంగా కూడా బ్యాంకర్స్తో మాట్లాడాను. ఓకే సార్,
ఈ మున్సిపల్ చైర్మన్ అనే పదవి అనేది కొంచెం కాస్ట్లీ అనేది బయట నానుడి సార్. ఎందుకంటే ఈ మున్సిపల్ చైర్మన్ కావాలంటే కౌన్సిలర్ల సపోర్ట్ అనేది కావాలి. ప్రతి కౌన్సిలర్కి ఇంత రేటు ఇస్తే, ఇంత అమౌంట్ ఇస్తేనే, లేకపోతే వస్తు రూపంలో కార్లు కానీ ఇలాంటి అమౌంట్ చెల్లిస్తేనే మనకు ఓట్లు వేసి మనం గెలిపిస్తారు అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఏమైనా దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టారా మరి మున్సిపల్ చైర్మన్ కావడం కోసం? నేను వాస్తవంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. గతంలో మా ఫాదర్, మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసి దానిపైన ఆధారపడి బతికిన కుటుంబం మాది. నేను పెద్ద ఉన్నత వర్గం నుంచి కోటీశ్వరుని కానప్పటికీ వాళ్ళకు ఇచ్చే స్తోమత కూడా లేదు. స్వచ్ఛందంగా నాకంటే కౌన్సిలర్స్ కూడా ఉన్నత స్థితిలో ఉన్న కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు. అంటే ఈ కౌన్సిలర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల మీరు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఏదైనా కోరం మెజారిటీ లేనప్పుడు మాత్రమే అటువంటి ఏదైనా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ పూర్తి మెజారిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ గెలిచిన కనుక మంచిర్యాలలో 36 మంది కౌన్సిలర్స్కి 22 మంది క్లియర్ మెజారిటీ మరి టీఆర్ఎస్ కౌన్సిలర్స్ గెలవడం చేత మరి చైర్మన్గా అయిపోయింది. అదేవిధంగా అసలు గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల మున్సిపల్ చరిత్రలోనే ఎలక్షన్స్ అయిన తర్వాత చైర్మన్గా ఎలక్ట్ చేసుకోవడం. కానీ నా ఈ పోయిన ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గారు నన్ను ఒక 15 రోజుల ముందే చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మెజారిటీ కౌన్సిలర్స్ ఉన్నారు కనుక ఈ చెల్లింపులు కానీ ఇవి కానీ ఏమి లేకుండానే నేను ఒక సాదాసీదా కార్యకర్తగా మున్సిపల్ శాఖలో మనకి ఏదైనా పని అలాట్ బయట వాళ్ళ వ్యక్తులకి అలాట్ చేయాలంటే ఎంతో కొంత కమిషన్ అనేది ఇటు కౌన్సిలర్కి కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్కి కానీ చెల్లించాలి అనేది ఉంది. ఈ వ్యవస్థలో మీరు కూడా ఒక భాగం అవుతారా, లేకపోతే సపరేట్గా ఇండివిజువల్గా ఉండేసి ఇలాంటి చెల్లింపు విధానాన్ని రూపుమార్పుతారా? దాదాపు వీటికి అన్నిటికీ నేను దూరం. నాకు ఈ 40 సంవత్సరాల సుదీర్ఘమైన మరి రాజకీయ అంటే నేను ఈ 10 నెలల్లో మీరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఈ కాలం 10 నెలల వ్యవధిలో ఏ కాంట్రాక్ట్ నుంచి నుండి కానీ మీ డబ్బులు స్వీకరించడం కానీ ఈ కింది స్థాయి ఉద్యోగులు స్వీకరించడం కానీ జరిగిందా, జరగలేదా? ఏ కాంట్రాక్టర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా, ఒక్క నయ పైసా కూడా తీసుకోవడం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు కూడా ఇచ్చే స్టేజ్ లేరు. మరి మా ఉద్దేశం ఏంటంటే తీసుకోవద్దనేది దృఢ నిర్ణయం. తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు అనేది ఒక దృఢ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్, రీసెంట్గా నేను ఒక కాంట్రాక్ట్, అంటే మా మిత్రుడు ఒకరు కాంట్రాక్ట్ తీసుకుందాం అన్న సందర్భంలో 5 లక్షల వర్క్, అది మెటల్ వర్క్ రోడ్, అది చేయాల్సిన సందర్భంలో తను చెప్పిన లెక్క ఎలా ఉందంటే ఒక 1,10,000 రూపాయల చొప్పున మనం 1,20,000 రూపాయల లెక్క డబ్బులు అమౌంట్ అనేది మనం లంచాల రూపంలో వాళ్ళకి ఇస్తేనే మనకు 5 లక్షల రూపాయల బిల్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పారు ఒక కౌన్సిలర్. నేను పేరు మాత్రం చెప్పలేను. అది విషయం ఏంటంటే సత్యదూరమే. వాస్తవంగా అటువంటి వ్యవహారం, అటువంటి వ్యవస్థ మంచిర్యాల మున్సిపల్లో ఉండద్దు. గతంలో కూడా లేదు, రాబోయే రోజుల్లో కూడా అది ఉండకూడదు. ఈ వ్యవస్థ ఉండడం వల్లనే ఇప్పటికి కూడా మంచిర్యాలలో మున్సిపల్ శాఖలో ఎన్నో డబ్బులు ఉన్నా కానీ ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉందనేది వాస్తవమా కాదా? ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఎట్లుంటాయంటే కాంట్రాక్టర్లు కూడా టైం ప్రకారం పనిచేయకపోతే ఆ పనులు ల్యాబ్స్ అయ్యి ప్రభుత్వం కూడా ఆ నిధుల్ని వెనుక తీసుకుపోయిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ శాంక్షన్స్ దగ్గర అభ్యంతరం ఉండడం, తర్వాత కాంట్రాక్టర్లు డిలే చేయడం, అదేవిధంగా కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు సర్టెన్ మార్చి వరకు ఖర్చు చేయాలనేది ఒక నిబంధన ఉంటుంది. ఆ మార్చి లోపల చేయలేని పరిస్థితి ఉంటే అవి రిటర్న్ అయిన సందర్భాలు. అంటే మీరు ఈ 10 నెలల కాలంలో అలా రిటర్న్ అయిన సందర్భం ఏదైనా ఉందా సార్? మేము వచ్చిన తర్వాత మా నిధుల నుంచి పోలేదు. మాకంటే ముందు 18-19 లక్షల నిధులు 1 కోటి రూపాయల దాకా రిటర్న్ పోయినాయి. అది కూడా మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ అనుకుంటారు పేరుసారి. అప్పుడు ఎప్పుడు టీఆర్ఎస్ అయినప్పటికీ వాళ్ళు నెగ్లిజెన్స్ అనేది ఆ డబ్బులు వెనక్కి వెళ్ళడానికి కారణమే కదా సార్. మరి అంటే టీఆర్ఎస్ వైఫల్యమైన దానికి కొంత వ్యవస్థాపరమైన కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. ఈ పనులు సకాలంలో కూడా కాకపోవడం కూడా కొంత కారణం. ప్రకృతి వైపరీత్యాలు కానీ కరోనా కానీ ఇంకా కరోనా అనేది ఇప్పుడు వచ్చింది కదా. ఈ కరోనా సమయంలో మీ మున్సిపల్ శాఖ యొక్క పనుల్ని మేము అభినందిస్తున్నాం సార్. ప్రజల తరఫున
అందరి తరపున కెమెరా ముందు మిమ్మల్ని మీ మున్సిపల్ శాఖని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ సహకారం లేనిదే ఈ హైడ్రోక్లోరిన్ చల్లడం కానీ చెత్తను తీసేయడం కానీ వాళ్ళు చేయబట్టే కొంత నిర్మూలన అనేది జరిగింది. అప్పుడు మీకు ఎదురైనటువంటి అనుభవాలు మున్సిపల్ శాఖ వాళ్ళ నుంచి పని వాళ్ళ నుండి వర్కర్స్ నుంచి వాళ్ళు ఏమైనా ఆపోజ్ చేయడం కానీ లేదా మీకు సహకరించారా? ఎలా సాధ్యమైనంత వరకు శానిటరీ సిబ్బంది 300 పైచిలకు ఈ పారిశుద్ధ్య కార్మికులు మంచిర్యాల మున్సిపల్లో పనిచేస్తారు. వాళ్ళు పూర్తి సహకారం అందించారు. వాళ్ళ మీద ఉన్న జవాన్లు కానీ శానిటరీ సెక్షన్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా చక్కగా పనిచేయడం వల్ల మంచిర్యాల పట్టణంలో కూడా క్లీనింగ్లో మనం కొంత మెరుగైంది. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. దాని దిశగా మేము ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇంకా కొన్ని గతంలో ఒక 10-12 ట్రాక్టర్లు ఉంటే మేము వచ్చిన తర్వాత ఒక 11 ట్రాక్టర్లు కూడా రావడం జరిగింది. మరి ఆ ట్రాక్టర్లు 19-20 ట్రాక్టర్లు ఈనాడు మంచిర్యాల మున్సిపల్లో పడ్డ ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక 2, ఇదే 18-19 ట్రాక్టర్లు ఈ శానిటేషన్ సెక్షన్లో పనిచేస్తున్నాయి. 45 మెట్రిక్ టన్నుల చెత్త మంచిర్యాల టౌన్లో రోజుకు ఉత్పన్నమైతే మేము ఇప్పటికి 42-43 టన్నుల మెట్రిక్ టన్నులు దాన్ని చెత్తని డంప్ యార్డ్ అనేది ఇక్కడ మన మంచిర్యాలలో ఎక్కడ ఉంది సార్? గతంలో వాస్తవంగా 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి డంప్ యార్డ్ అనేది లేకపోవడం కొంత బాధాకరమే. డిఆర్సీ సెంటర్ అనేది కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది. సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో మాట్లాడి ఒక 15-20 ఎకరాలు డంప్ యార్డ్కు ఇవ్వాలని కేటాయించడం. ఒకవేళ వస్తే కనుక ఎక్కడ వచ్చే మంచిర్యాల మున్సిపాలిటీ లోపల మంచిర్యాల మున్సిపాలిటీ లోపల ప్రభుత్వ భూములు లేవు కనుక మరి ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన విషయమే. పక్కనున్న నస్పూర్ మున్సిపాలిటీలో కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఏరియా అక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఉన్నాయి కనుక అక్కడ ఒక 10-20 ఎకరాల కోసం మేము డంప్ యార్డ్ కోసం ప్రయత్నం జరుగుతాం. ఓకే సార్, ఇది క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగవద్దని అనుకున్నా. కాకపోతే నేను ఒక వాట్సాప్ గ్రూప్లో నేను చాలా వరకు చూశాను ఈ ప్రశ్న. వాళ్ళు చాలా మీ అభిమానులు కావచ్చు కానీ వేరే వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అయ్యారు ఈ విషయంలో. అందుకే అడుగుతున్నాను. మీకు దివాకర్ రావు గారితో చాలా అనుబంధం ఉంది వ్యక్తిగతంగా. మీరు వ్యక్తిగత అనుచరులు, తనతో చాలా పర్సనల్గా ట్రావెల్ చేశారు 1975 నుంచి కనుక అనుబంధం ఉంది. తను మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ అది వేరు. ఇప్పుడు దివాకర్ రావు గారి కొడుకు విజిత్, తను మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అయితే అది కొంత విషయం ఏంటంటే ఆ కుటుంబానికి నాకున్న అనుబంధం అసలు విజిత్ బాబు మా పిల్లలలో ఆయన మా బాబు లెక్క నేను భావిస్తే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. మా కుటుంబంలో రాజన్న అని ప్రేమకు పిలుస్తారు తప్ప ఏదో పొడిగా మాట్లాడు కాదు. రాజన్న అనేదాల్లా రాజరాజేశ్వర స్వామిని పిలిచినంత రాజన్న అంటే ఎంత ప్రేమగా ఉంది. ఆయన అంటే నేను రాజన్న అనే పేరు కాకుండా వ్యక్తిగత ఓన్లీ ఒక పేరుతో ఏకవచనంతో పిలిచిన ఒక పబ్లిక్ లో అలా పిలిచినప్పుడు అది వాట్సాప్ గ్రూప్లలో మీ అభిమానులు కానీ వేరే పార్టీ వాళ్ళ పెద్ద ఇష్యూ అయిపోయినప్పుడు వేరే ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో అది అనే ముచ్చటే తప్ప ఆ మాటకు నేను దానికి విలువ. ఎందుకంటే సరే మా మీద అభిమానం ఉంటే ఆ విధంగా చెప్పడం. అసలు తను రాజన్న అని ప్రేమగా పిలిచి ఇవాళ చిన్న వయసులో అయినా అన్నీ అర్థం చేసుకునే శక్తి రాజకీయాలు ఉన్నాడు కనుక తను బాగా ఉన్నదనేది నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక మరి దివాకర్ కుటుంబానికి నాకున్న అనుబంధం అటువంటి అంటే తను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఏకవచనంతో రాజన్న అని పిలవడం తప్ప ఇంకో పిలిపే రాదు. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను మీ పాత మంచిర్యాల గిట్ట వచ్చేటప్పుడు చూశాను మొత్తం లైటింగ్స్ అనేటివి కూడా ప్రతి పోల్కి కూడా లైట్స్తో చాలా డెకరేషన్ చేసి అరేంజ్ చేశారు. నేను మళ్ళీ ఇదే లైటింగ్ని ఓవర్ బ్రిడ్జ్ మీద చూశాను, ఫ్లైఓవర్ మీద చూశాను. ఆ ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి అన్ని పోల్స్ మీద లైటింగ్ అనేది అరేంజ్ చేయలేదు. ఒక 5 పోల్స్ అలానే వదిలేశారు. ఇది బడ్జెట్లోని లోపమా లేకపోతే మున్సిపల్ శాఖలోని నిర్లక్ష్యమా? అది ఆల్రెడీ కాంట్రాక్టర్ అలాట్ అయింది. కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కనుక ఇప్పుడు కాలేజీ రోడ్ కూడా మేము 52 అనేది ఒక 5 పోల్స్ ఇప్పుడు అన్ని పోల్స్కి లైటింగ్ పెట్టేసి ఒక 5-6 పోల్స్కి లైటింగ్ అనేది అరేంజ్ చేయకపోవడం వల్ల అది ఒక లోపంలా ఏర్పడుతుంది తప్ప ఇప్పుడు ఒక మంచి వాల్కి పెయింటింగ్ చేసి కొంచెం వదిలేసాం అనుకోండి సార్, అదంతా అందంగా కనబడదు. సరే అది
ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అవి కంటిన్యూ ప్రాసెస్ పని నడుస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ కొంత ఇబ్బంది పడ్డారు, ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయింది. ఆ సందర్భంలో ట్రాఫిక్ పోలీస్ మాతో వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఏదైనా ఒక సందర్భం చూసి ఈ ఫెస్టివల్ కంటే ముందు మనం చుట్టితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కనుక ప్రజలకు ఇబ్బంది జరగదు. ఆఫ్టర్ దసరా దీన్ని కంప్లీట్ చేద్దాం. ఈ చుట్టిన 9 లైట్లు 9 పోల్స్ ఇప్పటికీ చుట్టలేదు. 32 పోల్స్ 9 మాత్రమే చుట్టలే. మిగిలిన పోల్స్ను ఆ ల్యాండర్ ఏదైతే ఉన్నదో ఈ సర్వీస్ రోడ్ మీద ఉండి చుట్టినవి కొన్ని ఉన్నాయి. ఇది ల్యాండర్ నిచ్చెన ఎప్పుడైతే చుట్టానికి రోడ్డు పైకి పోయిందో బ్రిడ్జ్ మీదకి అప్పుడు కొంచెం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొంత ఫెస్టివల్ తర్వాత చూద్దామని చేత మనం ఆడినాం. సరే, మరి ఇదే లైటింగ్ని ఇటు ఫ్లైఓవర్ నుంచి ఐబీ నుండి మన మంచిర్యాల చౌరస్తా, ఫ్లైఓవర్ నుండి అటు నస్పూర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే సిటీ మొత్తం కూడా చాలా అందంగా కనబడుతుంది కదా. మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 4 ప్లేసులు తీసుకున్నాం ఎల్ఈడి రోప్ లైట్స్. ఒకటి కాళీది రోడ్డు గోదావరి వరకు, ఫ్లైఓవర్ నుంచి గోదావరి రోడ్ వరకు 53 పోళ్ళు, తర్వాత ఫ్లైఓవర్ మీద 32 పోళ్ళు, పాత మచ్చలు 21 పోళ్ళు. అదేవిధంగా బెల్లపల్లి చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు ఒక 18 పోళ్ళు మనం తీసుకోవడం జరిగింది. ఇవి ఫస్ట్ ఫేజ్ కింద కంప్లీట్ అయినాయి. ఒక 9 పోళ్ళు ఫ్లైఓవర్ మీద ఈ ట్రాఫిక్ శ్రమతో ఆగింది, కానీ తక్కిన ఆల్మోస్ట్ ఆల్ ఈ పోల్స్ అన్ని ఎల్ఈడి లైటింగ్ రోప్ లైటింగ్ అయిపోయింది. మిగిలిన సెకండ్ ఫేజ్లో దీపావళి కంటే ముందు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇటు నుంచి 85 పోళ్ళు, ఐబీ నుంచి 85 పోళ్ళు ఎంసీసీ వరకు, అదేవిధంగా మిడిల్ లైఫ్ ముందు, అదేవిధంగా ముకరం చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు, అదేవిధంగా ఐబీ నుంచి ఫ్లైఓవర్ వరకు ఒక 8 పోళ్ళు, అదేవిధంగా ఫ్లైఓవర్ నుంచి నస్పూర్ సైడ్ నస్పూర్ సెంట్రల్ లైటింగ్స్ లేదు కనుక అటువంటి ఆలోచన మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అనేది ఫ్లైఓవర్ నుండి నస్పూర్ వరకు అరేంజ్ చేయలేకపోతున్నారు. ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుడు చేయొచ్చు, కానీ డివైడర్ లేకపోతే సెంట్రల్ లైటింగ్ ఫెయిల్ అయింది. అంటే ఇది ఎమ్మెల్యే గారి పనుల కిందకి వస్తుందా, లేకపోతే మీ మున్సిపల్ శాఖ? ఇవి ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్ పోల్స్ డివైడర్స్ అది అంతా ఆర్ఎండ్బికి జాతీయ రహదారులు లేకుంటే స్టేట్ హైవేస్ కింద వెళ్ళిపోతుంది. కేవలం పోల్స్ మాత్రం మున్సిపల్ అగ్రిమెంట్ చేస్తుంది. లైటింగ్ కానీ పోల్స్ కానీ మున్సిపల్ చేయొచ్చు. అక్కడ డివైడర్ లేకపోవడం కూడా కొంత కారణం. డివైడర్ ఉంటే ఇప్పటివరకు అయితే ఇంకొకటి సార్, ఈ మంచిర్యాలలో దుమ్ము ధూళి, ఈ డివైడర్ల పక్కపంటున్నటువంటి దుమ్ము ధూళి వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది రేజ్ అవుతున్నాయి. గాలి వచ్చినప్పుడు కానీ మేము పట్టణ పరిధిలో ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీకి 74 లక్షల రూపాయలు నెల ఒక్కటికి రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన మనకి ఇస్తూ ఉంది. అయితే ఒకటి స్వీపింగ్ మిషన్ అని ఒకటి 65 లక్షలతో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది వస్తే ఈ దుమ్ము ధూళి కొంత కంట్రోల్ అయిందని ఆలోచిస్తాం. సార్, మీ హయాంలో ఏమైనా మంచిర్యాల సరౌండింగ్లో రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయగలుగుతారా? రింగ్ రోడ్ అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప మున్సిపల్ నుంచి ల్యాండ్ యాక్విజిషన్ కానీ ఇవన్నీ చేయడం అనేది సాధ్యపడది. మున్సిపల్ ఒకవేళ ప్రభుత్వం మనకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి కొన్ని గ్రాంట్స్ ఇస్తే ప్రభుత్వం నుంచి ఆ రోడ్లు డెవలప్మెంట్ చేయొచ్చు. అయితే అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తను కూడా చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు. అది గిట్ట వచ్చినట్టయితే మీరు మంచిర్యాలలో మీరు ఇప్పటివరకు అన్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి. ఉంటే నస్పూర్లో కానీ ఇటు కేతంపల్లి సైడ్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయన్నారు మీరు. మరి ఇంత జనాభా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాకి ఒక మంచి అందమైన పార్కు లేకపోవడం ఒక మచ్చలాగా అనిపించట్లేదా? రిలాక్సేషన్ పిల్లలకు కానీ పిల్లలకు కానీ. ఇక్కడ మంచిర్యాల టౌన్లో చిన్న పెద్ద ఒక 11 పార్కులు ఉన్నాయి. ఒకటి హైటెక్ సిటీలో ఒక 3 ఉన్నాయి. తర్వాత రామ్సర్ దగ్గర ఒక పార్క్ ఉంది, రామ్నగర్ ఒక పార్క్ ఉంది, గర్మిల్లో ఒక పార్క్ ఉంది. తర్వాత అమాలివాడ ఇప్పుడు రిజర్వాయర్ కట్టే దగ్గర అక్కడ ఒక పార్క్ ఉంది. అదేవిధంగా పాత మంచాల ఒక 2.5 ఎకరాల పార్క్ ఉంది, శ్రీలక్ష్మి 2.5 ఎకరాలు. అదేవిధంగా శ్రీనిధిలో ఒక 3 పార్కులు ఉన్నాయి. అవి ఇవన్నిటి కాకపోతే పెద్ద వెంచర్లు చేసిన సందర్భం లేదు. ఎక్కడైతే లేఅవుట్ అవుతుందో దాన్ని నామ్స్ ప్రకారం ఈ చిన్న వాటిలో కూడా మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకుండా ఎవరు కూడా పిల్లలు ఆడుకునే స్థాయిలో లేదు. అన్నీ కూడా అందులో ఉన్నాయి, వస్తువులు అనేవి ఉన్నాయి, కానీ పెద్దలు వెళ్ళి కూర్చోవడం కానీ చిన్నారులు వెళ్ళి ఆడుకోవడానికి కూడా
సరైన వసతులు లేవు, ఎందుకంటే ఆవులు గేదెలు వెళ్ళిపోయి దానిలో దట్టిగా వేస్తున్నాయంత అటువంటి బాగా లేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం వెళ్ళి చూసినా కూడా అలానే ఉన్నాయి. మరి ఈ పార్కుల మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది సార్? పార్కుల కోసం కూడా నిధులు కేటాయిస్తున్నాయి ఈ మధ్య. ఓపెన్ జిమ్స్ అని, పార్కుల డెవలప్మెంట్ అని లక్షలాది రూపాయలు వాటి కోసం మీరు పెడుతున్నారు సార్, కాకపోతే దాని మెయింటెనెన్స్ అనేది జరగట్లేదు కదా. మీరు పార్కులు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నారు మంచిర్యాల సరౌండింగ్లో 12 పార్కులు ఉన్నాయి. కానీ ఈ 12 పార్కులు మీరు ఎంతో వ్యయ ప్రయాసాలతో ఖర్చుతో అన్ని ప్రజాధనంతో మీరు ఏర్పాటు చేశారు మీ కృషితో. కాకపోతే వాటి మెయింటెనెన్స్ అనేది లేక అవి వృధాగా పోతున్నాయి కదా. వాటిని అటువంటి పరిస్థితి రావద్దని ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. పార్కులో డెవలప్మెంట్ చేసి అక్కడ కూడా మెయింటెనెన్స్కి ఒక మనిషిని ఉంచాలి, తర్వాత బోర్ వేసి వాటర్ సప్లై చేయాలి, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము ఆ దిశగా 1 సంవత్సరంలోపు ఈ పార్కులన్నింటినీ డెవలప్మెంట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ఈ మధ్య చిల్డ్రన్ పార్క్స్ కూడా మేము ఒక 20-25 లక్షలు పెట్టి ఆ పార్కును వినియోగంలో తీసుకొచ్చినాం. పార్కు 100% అది పూర్తయింది. బహుశా 2-3 మాసాల్లో కూడా దాన్ని కూడా ప్రారంభించుకోండి. సార్, మీరు ఇప్పుడు మంచిర్యాలలో ప్రధాన సమస్య తాగునీటి సమస్య. మనకు మిషన్ భగీరథ నీళ్ళు అనేటివి వస్తున్నాయి. కాకపోతే మిషన్ భగీరథ నీళ్ళు స్టోర్ చేయడం కోసం వాటర్ ట్యాంక్ల అనేటివి జరుగుతున్నప్పుడు మధ్యలో కాంట్రాక్టర్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ, ఇంకొకటి ఏంటంటే ఆ ట్యాంక్స్ కట్టడానికి కేటాయించిన స్థలంలో లీగల్ ఇష్యూస్ రావడం వల్ల ఇలాంటి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి రావడం కారణానికి ఈ విధంగా జరగడానికి ఏంటి లోపాలు అసలు? ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక కాంట్రాక్టర్ తీసుకోవడం, ఆయన చేయకపోవడం వల్ల అక్కడ ఆ ప్లేస్లో అది క్యాన్సిల్ అయ్యి రెండో కాంట్రాక్టర్గా ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో కూడా 180 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 58 కోట్లతోని మొత్తం 36 వాళ్ళ లోపల కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కొన్ని స్థలాలు ఎక్కడైతే మనం రిజర్వాయర్స్ నిర్మించుకోవాలనుకుంటున్నామో అక్కడ కొంత సమస్య ఉంది. 4 ట్యాంకర్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ శాంక్షన్ అయిన మిషన్ భగీరథ 3 ప్లేసులలో ఏమి ఇబ్బంది లేదు. కానీ 4వ ప్లేస్ కాడ ఎక్కడైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యను అధిగమించడానికి ఎమ్మెల్యే గారు వేరే ప్రభుత్వ స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులతో మాట్లాడి 20 గుంటలు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. 3 రిజర్వాయర్లు, ఒకటి ఆండాలమదే కాలనీ, 2 వేముల బస్తీ, 3 తోళ్ళవాగు ఏరియా, 6 మన ఉమ్మడిమియ కాలనీలో ఒకటి, అక్కడొకటి ప్లస్ వేముల బస్తీ, ఆండాలమ్మ కాలనీ 3 రిజర్వాయర్లు అవుతున్నాయి. 4వ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మన అక్కడ ఎక్కడైతే హిల్ మీద గుట్ట మీద తీసుకున్నామో ఆ గుట్ట మీద జాళ్ళ గుట్ట, దాన్ని జాళ్ళ గుట్ట అంటారు. ఆ జాళ్ళ గుట్ట మీద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ 5 లక్షల కిలోలీటర్స్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి అక్కడ చేసిన తర్వాత దాంతోనే గ్రావిటీ ప్రకారం ఈ మంచిర్యాలలో ఉన్న మొత్తం 7 రిజర్వాయర్లకు కూడా వాటర్ వెళ్ళిపోతుంది. అప్పుడు కొంత సమస్య వెళ్ళిపోతుంది. అదేవిధంగా జిఆర్పి పైప్ లైన్ గతంలో మరి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు మంచిర్యాల వరకు 11 కిలోమీటర్లు ఈ జిఆర్పి పైప్ లైన్ ఉండే, దాని ప్లేస్లో మరి ఇప్పుడు డిఐ పైప్ లైన్ కూడా ఒక 5 కిలోమీటర్లు అయింది. ఈ జిఆర్పి పైప్ లైన్తో కొంత సమస్యలు వచ్చినాయి. అది కూడా అధిగమించడానికి మా పాలకవర్గం ప్రయత్నం చేస్తారు. సార్, ఒక కాలర్ మీతో మాట్లాడుతా అన్నాడు, ఒక ప్రశ్న అడుగుతా అన్నాడు. అరుణ్, అయితే నీకు ఎదురైనటువంటి అనుభవం ఒకటి చెప్పావు కదా, మళ్ళొకసారి అది చెప్తావా మున్సిపల్ శాఖ గురించి? అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అవును, ఇప్పుడు చైర్మన్ గారితోనే ఉన్నా నేను. ఆ ప్రాబ్లం చెప్పు ఒకసారి. అయితే ఒక 1 month బ్యాక్ ఏమైందంటే నేను దాని మీదకి వెళ్ళి వస్తుంటే ముందు ఎదురుగా బస్సు ఉన్నది. ఆ బస్సు సడన్ బ్రేక్ వేసా, నేను సడన్ బ్రేక్ వేసా, జస్ట్ పారి అయిపోయి ఆ పెద్ద ఒకటి హోల్ ఉన్నదా, ఆ హోల్ లో పడిపోయినా. అయితే నా కోరిక ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఆ దివాళీ సెలబ్రేషన్, దసరా సెలబ్రేషన్స్ అని లైట్లు పెట్టారు కదా చుట్టుపక్కల. ఆ లైట్లు పెట్టే ఫండ్ తోటి నార్మల్ గా ఇప్పుడు జస్ట్ నార్మల్ సిమెంట్ ఇసుక కలిపి ఆ హోల్స్ కుడిపించినా కూడా రోడ్ అనేది బాగుంటది కదా. ఇట్లాంటి మాలాంటి వాళ్ళు యాక్సిడెంట్ కాకుండా జస్ట్ నార్మల్ నేనంటే చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాను. అది ఆ రోజు గాస్ ప్లేస్ అది.
దేవుని దయ వల్ల నీకు దెబ్బలు చిన్న చిన్న దెబ్బలతో తప్పిపోయింది కానీ పెద్ద ఇష్యూస్ కాలేదు. ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ మీద, ఈ ఓవర్ బ్రిడ్జ్ మీద చాలా మందికి అపాయాలు జరిగిన మాట వాస్తవమే. ఒకసారి నేను చైర్మన్ గారితో మాట్లాడతాను, ఓకేనా? రైట్ 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 సార్. ఈ సమస్య మాత్రం చాలా వరకు ఎలా అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఓవర్ బ్రిడ్జి మీద రిపేర్లు అనేది జరుగుతున్నాయి, ప్యాచ్ వర్క్ అనేది జరుగుతున్నాయి. మళ్ళీ ఒక నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ సేమ్ లొందలు, సేమ్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. అంటే మీరు తెలిసిన వాళ్ళకి కాంట్రాక్ట్, అంటే ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా వచ్చారు కనుక నేను ఈ ప్రశ్న మిమ్మల్ని రైజ్ చేయొచ్చు లేదు తెలియదు, కానీ పాత వాళ్ళకి మీరు చూసే ఉంటారు. అంటే ఒక నెల తర్వాత ప్యాచ్ వర్క్ అయిపోయాక మళ్ళీ ఒక నెలకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఇప్పటికీ గత చాలా ఏళ్ళ నుంచి ఈ సమస్య అనేది ఉంది సార్. అంటే మీరైనా దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ చూపిస్తారా, లేకపోతే గత హయాంలో ఎటువంటి ఎలా చేశారో అలానే మీరు కూడా కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉన్నదో మిత్రులు చెప్పిన సమస్య కూడా మంచిగా ఇబ్బంది ఉన్నది వాస్తవమే. కానీ అది మున్సిపల్ శాఖకు సంబంధించిన కేవలం లైటింగ్ మాత్రమే మున్సిపల్ ఆధీనంలో ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అంతా మన R&B రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన కనుక దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ గుంటలు పూడ్చడానికి ఎమ్మెల్యే గారితో నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గుంటలు పూడ్చడానికి తొందరగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ మధ్య దాదాపుగా రోడ్లన్నీ చాలా 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు బాగున్నాయి కానీ గతంలో నేను 20-30 సంవత్సరాల క్రితం మనం చూసిన రోడ్లకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు చూసే రోడ్లకు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. అదే ప్రశ్న ఇంత పెద్ద వ్యవస్థ లోపల రోడ్లు మరి వందల కిలోమీటర్లు బ్రిడ్జెస్ అన్ని కాడ కొంచెం అక్కడక్కడ ఏదైనా అంటే మనకు ఉన్నది ఒకటే ఫ్లైఓవర్ సార్, ఆ ఫ్లైఓవరే నీట్గా ఉండేది. సరే, దాన్ని సాధ్యమైనంత వరకు మున్సిపల్ సాధ్యమైనంత వరకు లైటింగ్ ఏర్పాటు చేసి కూడా అదే ఉద్దేశం. ఆ గుంటలు కూడా లేకుంటుంటే బాగుంటాయి అనేది ప్రజల ఉద్దేశం. దాని దిశకు కూడా ప్రయత్నం జరుగుతుంది. సార్, మీరు వచ్చాక మున్సిపల్ శాఖ యొక్క పని తీరు కానీ చాలా మెరుగైంది అనేది నేను ఈ మధ్యకాలంలో ప్రజల నుండి విన్న విషయం సార్. దీనికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మున్సిపల్ శాఖలో? మేము అలసత్వాన్ని ఎలా పోగొట్టారు? మేము ఏమంటామంటే చేసింది తక్కువ, ఇంకా చేయవలసింది ఎక్కువ ఉంది. నేను చేసిన దానికి సంతృప్తిపడి సంతోషపడలేదు. ఎందుకంటే ఇది అనంతమైపు ఈ ప్రక్రియ ఏదైతుందో రొటీన్గా జరిగేది. రోజు చెత్తపడడం, క్లీన్ చేయడం, రోజు మురికాలను సాఫ్ చేయడం, లైట్లు వెలగకపోవడం మనం పెట్టడం. కాకపోతే కొంచెం మెరుగ్గా కార్మికుల సహకారం ఉంది. వాళ్ళు పారిశుద్ధ్య సిబ్బంది 6 నెలలు కష్టపడతారు. చాలా సహకారం వాళ్ళతో ఉంది. మాకు ఇంకా ముందు కూడా ఇంకా కొంత మెరుగైన సేవలు అందించాలి పబ్లిక్ అని. మీ కాలంలో అయినా మంచిర్యాలని మేము ఎలా చూడొచ్చు? ఈ టర్మ్ అయిపోయే లోపు మేము మంచిర్యాలని ఎలా చూడ మేము మా విజన్ ఏంటంటే ఈ కాలం మా కాల పరిమితిలో కూడా భగవంతుని ఆశీస్సులు, ప్రజల మన్ననలు, కౌన్సిలర్స్ల సహకారము, పెద్ద దివాకర్రావు గారి దీవెన, ఇవన్నిటితోని మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటే. ప్రజలు చాలా ఏళ్ళ నుంచి కోరుకునేది మంచిర్యాల పట్టణంలో ఒక డంపింగ్ యార్డ్ అనేది 60-70 సంవత్సరాల చరిత్ర కలిగి 65 లోపల మంచిర్యాల మున్సిపల్ ఏర్పడింది. మాకు ఈ కాలంలో ఒక 3-4 సంవత్సరాల లోపల ఒక డంప్ యార్డ్ అనేది మొదటి విజన్. మంచిర్యాల పట్టణము 87 జనాభా లెక్క ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 87,000 జనాభా ఉంటే ఈరోజు దాదాపు 1,20,30,000 నుంచి 1,50,000 జనాభా మంచిర్యాల పట్టణంలో ఉన్నారు. వారందరికీ మొట్టమొదటిగా మనం ఇచ్చేది తాగునీరు ఇవ్వాలనే ఒక ఆలోచన, మంచి నీళ్ళు ఇవ్వాలి, సమయం ప్రకారం నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది 10 నెలలుగా. అదేవిధంగా డంప్ యార్డ్, తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్కు, అదేవిధంగా మనిషి ఉన్నంతసేపు చెత్త వేయడానికి డంప్ యార్డ్, చచ్చిపోయిన తర్వాత కాలేయడానికి ఒక శ్మశాన వాటిక. శ్మశాన వాటిక పనులు ఆల్రెడీ జరుగుతున్నాయని విన్నాను సార్. శ్మశాన వాటిక పనులు అంటే అక్కడ స్థలం లేకపోవడం కొంత ఇబ్బంది ఉంది. ఆ స్థలం ప్రైవేట్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా సుందిల బ్యాక్వార్డ్తోనే ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న శ్మశాన వాటికి కూడా నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంది. కనుక అతను కొంత నష్టపరిహారం గిట్ట మాకు వస్తే మేము తప్పకుండా ఇంకా వేరే స్థలం కొనిస్తా అని వారు అనడం జరిగింది. కనుక మరి స్థలం రాగానే శ్మశాన వాటిక
ప్రభుత్వం మాకు ల్యాండ్ ఇవ్వగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రభుత్వం మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేయగానే డంప్ యార్డు, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు ఈ 58 కోట్ల మిషన్ భగీరథతోని మరి నీటి సమస్య అతి తొందరగా తీరుతుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటనే దృఢ నిర్ణయంతో మా పాలకవర్గం ఉంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొని వచ్చి ఎక్కడైతే ఇంకా సమస్యలు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున చేయడానికి మనం సహకారం వారికి తీసుకుంటాం. మీ టర్మ్స్ హయాంలో మేము అనుకునేది ఏంటంటే మీరు అన్నట్టు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక డంప్ యార్డు, ప్రతి ఇంటికి నీటి సౌకర్యము, శ్మశాన వాటికలు అనేది మంచిగా ఏర్పాటు చేయడం, ఒక పార్క్ ఏర్పాటు చేయడం, రోడ్లను నీట్గా ఉంచడం, మీ హయాంలో ఖచ్చితంగా ఇవన్నీ జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.